హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా వరకు అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒక అమ్మాయిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. ఏదో చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, మంచిగా బతకాలి అని చాలామందికి చాలా ఆశలు ఉంటాయి. ఒక అమ్మాయికి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. నేను చెప్పాను మీకు, ఈ శారీ బిజినెస్ ఎంత చదువుకున్నాను, చదువు ఉంది, అన్నీ ఉన్నా కూడా మనం చేసే జాబ్ వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, మనం అనుకున్న జీతం రాకపోవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు మనం ఎదుర్కోవచ్చు. ఎంతో మంది ఎన్నో విధాలుగా చూడొచ్చు, ఎంతో మంది ఎన్నో విధాలుగా కూడా మనల్ని అంటూ ఉంటారు. పోనీ అవన్నీ ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్తున్నా కూడా పరిస్థితులు అనేవి మనల్ని ఇంకా ఘోరంగా వెంటాడుతూ ఉంటాయి ఆర్థికంగా. సో అలా ఎదుర్కొంటూనే ఇంకా ముందుకెళ్తూనే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఒక అమ్మాయిగా ఇంట్లో ఉండి ఏదో ఒక చిన్న బిజినెస్, నా ఈ చిన్న శారీ బిజినెస్ అండి, చాలా చాలా చిన్న శారీ బిజినెస్ అనమాట. మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మనం అనుకున్నంత ఈజీగా ఏ బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందా అంటే చెప్పలేమండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండాలి. ఆ చిన్ని ప్రయత్నంలోనే నీ శారీ బిజినెస్ అండి. నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు, అందుకే ఆన్లైన్లో అయినా కనీసం ట్రస్ట్ చేసి తీసుకుంటారని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో పెడుతున్నాను. ఆఫ్లైన్లలో తెలిసిన వాళ్ళ దగ్గరికి కొంతమందికి చెప్పడానికి వెళ్ళినా కూడా కొంతమంది అసలే, ఎందుకంటే హైదరాబాద్లలో కనీసం తెలిసిన పర్సన్స్ని కూడా ఇంట్లోకి రానివ్వడానికి చాలా ఆలోచిస్తారండి. అలా ఉంది మన సొసైటీ. అయినా పర్వాలేదండి, బాధ లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏదో విధంగా నేను చేసే ఈ శారీ బిజినెస్ నన్ను ట్రస్ట్ చేసి నా బిజినెస్ని సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం చెప్పాలి అనుకుంటే చాలా ఉంటుందండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ అవుతుంది. ఇంకా ఏంటి సక్సెస్ అంటే ఒక్క రోజులో సక్సెస్ అనేది రావడం అనేది సాధ్యం కాదండి. నా ఈ శారీ బిజినెస్లో సక్సెస్ వచ్చిందా లేదా, అసలు ఒక్క శారీ అయినా సేల్ అయిందా లేదా అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. మన దగ్గర కాటన్ శారీస్, ఎందుకంటే వచ్చేది వింటర్, సమ్మర్. సో నాకు దగ్గర కాటన్ శారీస్, పట్టు శారీస్ చాలా రీజనబుల్ ప్రైజేనండి. ఫ్యాన్సీ శారీస్ అందరూ ఎలా ఇస్తున్నారని కాకుండా నాకు తెలిసిన నేను తీసుకున్న బడ్జెట్లో మీకు ఎంత ఇవ్వగలను అనే